jungle. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది రీసెంట్ గా కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఒక 1 వీక్ నుంచి చాలా మందికి రేషన్ కార్డు అప్రూవల్ కూడా రావడం అయితే జరిగింది. కానీ చాలా మంది రేషన్ కార్డు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్తోని చెక్ చేస్తే వాళ్ళకి అప్రూవల్ కావడం అయితే జరిగింది. కానీ రేషన్ కార్డు నంబర్ రావడం అయితే లేదు. ఈ రేషన్ కార్డు నంబర్ ఉంటేనే మీరు రేషన్ కార్డు అనేది ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు క్యాస్ట్ ఇన్కమ్కు కానీ దేనికైనా అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర రేషన్ కార్డ్ నంబర్ అయితే కంపల్సరీగా ఉండాలి. అయితే మీరే స్వయంగా మీ మొబైల్లోనే మీ రేషన్ కార్డ్ నంబర్ ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని టైప్ చేయండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు ఎఫ్ఎస్సి సర్చ్ ఉంటుంది కదా, దీంట్లో క్లిక్ చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు తెలుసుకోవచ్చు. మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబరే లేదు కాబట్టి ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ ఏదైతే అది ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీరు మీ సేవలో అప్లికేషన్ చేసిన నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ కూడా కావడం అయితే జరిగింది. కానీ ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అయితే రాలేదు. ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ హోమ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీకు ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అన్ని డిస్ట్రిక్ట్స్ల నేమ్స్ అంటే పేర్లు ఇక్కడ రావడం అయితే జరిగింది. మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ను ఫస్ట్ ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేయండి. మీ డిస్టిక్ ఉంటుంది కదా, మీ డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ అడుగుతుంది. మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ మండల్ని సెలెక్ట్ చేయండి. మీ మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇదివరకే మీకు రేషన్ కార్డు ఉంటుంది కదా, పాత రేషన్ కార్డు లేదంటే మీ విలేజ్ రేషన్ ఏ షాప్లో తీసుకుంటున్నారో దాని షాప్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. దీంట్లో లాస్ట్ మొత్తం కిందికి స్క్రోల్ చేయండి. మొత్తం కిందికి స్క్రోల్ చేస్తే రీసెంట్గా మీ విలేజ్లో ఎంతమందికి కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయో ఇక్కడ కింద చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్స్ కూడా మారడం అయితే మీరు గమనించవచ్చు. 36926017 అని ఉన్న వరకు పాత రేషన్ కార్డ్ నెంబరు, అదేవిధంగా 30 నుంచి కొత్త రేషన్ కార్డ్ నెంబరు, ఇక్కడ నుంచి కింది వరకు ఇవన్నీ కొత్త రేషన్ కార్డ్సే. దీంట్లో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. ఆ పేరు పక్కన ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని అయితే మీరు రాసి పెట్టుకొని మళ్ళీ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి సర్చ్ క్లిక్ చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవచ్చు. దాంట్లో ఎంతమంది ఉన్నారు మీ పూర్తి డీటెయిల్స్ అక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.